వెల్కమ్ టు ఛానల్. ఈ రోజు మనతో పాటుగా రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, వివేకానందులు ఆయన్ని చాలా మంది స్ఫూర్తి ప్రదాతగా ఫాలోవర్స్ కూడా ఉంటారండి. ఆయన మాటలు కానీ లేకుంటే ఆయన విధానాన్ని కానీ చాలా మంది అవలంబిస్తూ ఉంటారు. వాటికి సంబంధించి ఏదైనా ఒక అంశం ఒకసారి మనం మాట్లాడుకుందామండి. వివేకానందులు స్ఫూర్తి ప్రదాత, ఎస్, ప్రేరణార్థకమైన ఎన్నో స్పీచెస్ చేశారు ఆయన. ఎన్నో ఉత్తిష్ట జాగ్రత్త అంటారు, అంటే నిద్రలే, లే, మెలకుగా ఉండు, ప్రపంచం ఏమిటో తెలుసుకోమన్నారు. ఎంత అత్యద్భుతమైన స్పీచెస్. వివేకానందుల వాక్యాలు విని తీరాలి. ఎప్పుడో ఇంటర్మీడియట్ క్లాసులకి నేను చెప్పే రోజుల్లో, అంటే ఇది 90sలో నాకు గుర్తుండి, 94-95 డేస్లో అని అనుకుంటున్నా. సంస్కృతంలోనే, ఇప్పుడు సంస్కృతం సబ్జెక్ట్ కదా నాది, ఒక లెసన్ ఉండేది. కథ చాలా బాగుండేది. అంటే కథని సంస్కృత శ్లోకాలు రాయబడి ఉందన్నమాట. రైటర్ ఎవరు రాశారు అవి అంతా నాకు గుర్తులేదు. చేసేటప్పుడు ఆ లెసన్ చెప్తుండేదాన్ని నేను. అది ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది చేయ నాకు. మామూలుగా మనకి విగ్రహారాధన భారతీయ సంప్రదాయాల్లో ఉంది. విగ్రహారాధన అంటే మనం ఏం చేస్తాము, ఒక మూర్తిని ఆరాధిస్తాం. మూర్తిని ఆరాధించడం దుర్గని, విష్ణువుని, శివుడికి లింగ రూపంలో చేస్తాం. తర్వాత ఏమో వినాయకుడని, ఆంజనేయుడని, ఎన్నో రూపాలు, భగవద్ రూపాలు, ఎంతో విగ్రహారాధన చేస్తాం. సగుణ పరబ్రహ్మని ఆరాధిస్తాం, అంటే రూపం కలిగిన వాడిని. ఈ సగుణ పరబ్రహ్మని ఆరాధించడము చాలా మందికి నచ్చదు. విగ్రహంలో ఏముంది, మనం చేసుకున్న రాయి, బయట ఉన్న రాయిని ఇప్పుడు దేవుణ్ణి చేసావు, అంటే అక్కడ ఉన్నప్పుడు తొక్కుతాం, ఇక్కడ పూజిస్తున్నాం. రాయే కదా, అదే రాయి కదా అనే భావజాలాలు డెవలప్ అయినాయి. వివేకానందుల కాలంలో కూడా విగ్రహారాధనని వ్యతిరేకించే వ్యక్తులు ఉన్నారు. అయితే దాని మీద ఈ కథ అన్నమాట. ఈ విగ్రహారాధన అంటే మనకి భగవంతుడు నిరాకారుడు. ప్రపంచంలో ఇదంతా నడుస్తోంది. మనం గాలి పీలుస్తున్నాం, పుడుతున్నాం, పెరుగుతున్నాం, మరణిస్తున్నాం, మళ్ళీ పుడుతున్నాం, గాలి వేస్తుంది, చెట్లు కదులుతాయి, మొక్కలు మళ్ళీ పుడుతూ ఉంటాయి, కొత్త మొక్కలు వస్తాయి, పుష్పిస్తాయి, ఫలిస్తాయి. ఇదంతా మనమే చేస్తున్నామా? కానీ మనం వాడుకుంటున్నాం చూడు. ఒక మర్రి చెట్టు, దాని కింద కూర్చుంటావు, పడుకుంటావు, గాలి పీలుస్తావు. అది గాలి కదిలినప్పుడల్లా మనకి అమ్మయ్య మంచి ఆక్సిజన్ వస్తుందని ఫీల్ అవుతాం. ఆ మర్రి చెట్టు నువ్వు పెట్టావా? పోనీ నువ్వు పుట్టిస్తావా ఒక మర్రి చెట్టుని? ఈ పుట్టించేవాడెవడో, పెంచేవాడెవడో, దానంతటా అదే పెరుగుతుంది. ఎవరు పుట్టిస్తారు? దేనివల్ల ఇది వస్తుంది? ఆ శక్తే భగవంతుడు. మనకి కనిపించని శక్తి, మనకు కనిపించింది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, పోనీ నేనున్నాను, మనుషులు, వ్యక్తులు ఉన్నాము, మన లోపల ఎన్ని అవయవాలు ఉన్నాయి. ఈ అమెరికా ఎవడైనా ఒక ఆయన చేశాడా మనకి? మన అమ్మే మనకి ఈ కాలేయం ఉండాలని, ఈ లివర్ ఉండాలని, ప్యాంక్రియాస్ ఉండాలి, ఇంకోటి ఉండాలని మన శరీరంలో పెట్టిందా? పెట్టలేదు. దానంతటా అవన్నీ డెవలప్ అయినాయి. ఈ శరీర అవయవాలు ఇలా ఉండాలని, వీటి ధర్మాలు ఇలా ఉండాలని నిర్ధారించింది ఎవరు? భగవంతుడు, పరబ్రహ్మ, ఒక నిర్గుణమైన తత్వం. ఏ గుణము లేని నిరాకారుడైన వాడు ఇన్ని గుణాలున్న వ్యక్తులని, ఇన్ని రకాల గుణాలున్న ప్రపంచాన్ని నిర్మించి వదిలిపెట్టాడు. ఆయనకు ఒక రూపం లేదు, అన్ని చోట్ల ఉంటాడు. అన్ని సర్వాంతర్యామి, ప్రతి దాంట్లోనూ భగవంతుడే ఉన్నాడు. ఆయన లేనిదే దానికి జీవమే లేదు. ఇప్పుడు అట్లా ఉన్న ఆ వ్యక్తిని మనం చూడలేకపోతాం కాబట్టి మనం ఏమనుకుంటాము, మనకి నచ్చిన ఒక రూపంలో ఆయన ఉన్నాడని భావించి పూజిస్తాం. అదే విగ్రహారాధన. ఆ రూపం ఎలాగోలా కాకుండా ఒక ప్రత్యేక తరహాలో నిర్మించుకుంటాం. ఎలాగోలాగా పూజ చేసేవి ఉన్నాయి. గుండ్రాయికి పూజ చేస్తాం, మనం గుండ్రాయికి పూజ చేస్తాం, రోలుకి పూజ చేస్తాం, రోకలికి పూజ చేస్తాం. ఇవన్నీ కూడా భగవంతుని ప్రతిరూపం. ఎందుకంటే దేవుడే ఇచ్చాడు నీకు అవి, నువ్వు పుట్టించలేదు దేన్ని, నువ్వు చేయలా. నువ్వు పోనీ చేసావు, రోకలి నువ్వే చేస్తున్నావు. రోకలికి రాయి, అది కూడా నువ్వే చేసావా? కాదే, రాయి భగవంతుడు ఇచ్చాడు, ప్రకృతిలో వచ్చింది. అది ప్రకృతి అంటేనే భగవంతుడు, అంతే. ఆయన సృష్టించిందే ఇదంతా. ఈ రూపాన్ని మనం తయారు చేసుకుంటాం. తయారు చేసుకున్న తర్వాత మనం పూజకి మన బుద్ధి నిలిచాక రూపాన్ని దాటి భగవంతుడిని చూసే ప్రక్రియకి మెల్లిగా వెళ్తాం. ఈ ప్రయాణంలో భాగంగా మన దృష్టి నిలవడానికి, భగవంతుని వైపుకి మన నడక సాగటానికి, మన బుద్ధి నిలిచేందుకు మనం ఏర్పరచుకునే రూపాలే విగ్రహాలు. దాని మీదే కథ. వివేకానందులు ఏం చేసేవారంటే, ఆయన భారతదేశం అంతా యాత్ర చేశారు ఎన్నిసార్లు. ఆయన పాదయాత్రలో భాగంగా ఏం చేసేవారట, అన్ని రాజ్యాలని చూసుకుంటూ వెళ్ళేవాడు. ఒక చోట ఆగి అక్కడ స్పీచెస్ ఇచ్చేవారు.
ఈయన తిరిగే కాలం నాటికి కొంత రాజులు తగ్గిన జమీందారులు, కొన్ని పరగణాలకి ప్రభువులు, ఠాణేదారులు అలాంటి ప్రక్రియ ఉంది అప్పటికి ఉన్నది. అయితే ఈయన వెళ్ళినప్పుడు ఒక సంస్థానం ఉందట. సంస్థానాలు ఉన్నాయి కదా మనకి ఇప్పుడు కూడా కనపడుతున్న సంస్థానాలు. ఈ పేరు గుర్తుపరచుకోండి, వనపర్తి అలాంటిది ఏదో ఒక పేరు, వనపర్తి అయితే కాదనుకుంటా. ఒక సంస్థానాధీశుడి దగ్గరికి వెళ్ళారు. ఆ సంస్థానంలో ఏమైంది, ఒక చోట ఆయన స్టే చేశారు. ఆయన శిష్యులు ఫాలోవర్స్ కొంతమంది ఉన్నారు. ఆయన స్పీచెస్ అవి చాలా నడిచినాయి ఆ ఊళ్ళో. అయితే ఈయన రాజుగారి దగ్గరికి, అక్కడున్న సంస్థానాధీశుడిని కూడా కలవాలి కదా, ఆ ఊళ్ళో ఉన్న కొంచెం పెద్ద అధికారులు మీరు రాజుగారిని కలుద్దురు కానీ అని చెప్పారు. అయితే ఆ సంస్థానాధీశుడు ఎవరైతే ఉన్నారో ఆయన విగ్రహారాధనకి వ్యతిరేకి. చాలా దేవాలయాల్లో పూజలు నిలిపేశాడు ఆయన. అవన్నీ అనవసరం అంటాడు, అవన్నీ అనవసరం, చేయకూడదు అంటాడు. సరే, ఈయన వివేకానందులు అతన్ని చూడబోయారు. ఏదో కొంతసేపు మాట్లాడుకున్నారు. నువ్వేమిటి ఇలా ఉన్నా? ఆయన ఎలా ఉండేవారు వివేకానందులు? మంచి పెద్ద పర్సనాలిటీ, హెఫ్టీగా కనపడేవారు. మల్లయోధుడిలాగా ఉన్నావు. నువ్వేంటి వేదాంతం చెప్పేది? వేదాంతం చెప్పేవాడు కుంగి కృషించిపోయి ఉంగి బలహీనంగా ఉండాలి. వేదాంతం అంటే ఇక శరీరం ఏమి ఉండకూడదు కదా, ఆహారం తినకూడదు, గాలి పీల్చకూడదు, ఎలాగోలాగా బతకాలి. వేదాంతం చెప్పేవాడు అలా ఉండాలని రాజుగారి ఉద్దేశం. నువ్వు మల్లయోధుడిలాగా కనపడుతున్నావు. నువ్వు వేదాంతం చెప్తే ఎట్లా? ఆయన మంచి చాలా పెద్ద పర్సనాలిటీ. వివేకానందుల పిక్చర్ని కనుక చూస్తే మనకి ఏమనిపిస్తుంది, ఆయన ఒక యోధుడు, మనం బుద్ధిని మార్చడానికి వచ్చిన యోధుడిలాగా కనపడతాడు. మనం జనరల్ గా హాఫ్ పార్టీ చూస్తాం, ఇలా పెట్టుకున్న పార్ట్ అక్కడే మనకి ఆజానుబాహుళ్లాగా అనిపిస్తా ఉంటారు. పెద్ద పర్సనాలిటీ, చాలా బలమైన మనిషి ఆయన. అయితే ఈయన ఏమన్నాడంటే, నా శరీరంలోకి ఎందుకు వెళ్తావు? ఇది నా శరీర ధర్మం, నా తల్లిదండ్రుల నుంచి వచ్చింది. నేను చెప్పే భావాలు నీకు తెలియాల్సింది. వేదాంతం అంటే ఆహారం మానేసి శుష్కించటం కాదు, బుద్ధికి ప్రచోదనం కలిగించటం, జాతిని ముందుకు తీసుకెళ్ళటం వేదాంతం. వేదాంతం అంటే అన్నం మానేసి ఆ అడవుల్లో తిరగాలని కాదు. అంటే ఈయన కోపం వచ్చేసింది రాజుకి. అంటే తను అనుకున్న భావానికి ఎగనిస్ట్గా పోతున్నారు కదా. మరి నువ్వు విగ్రహారాధన సపోర్ట్ చేస్తావు, మీకు హిందువులందరికీ మీకు పిచ్చి. ఆ రాతిలో ఏముంటుంది? రాతిలో ఏమీ ఉండదు. రాతిలో ఉండదు, చెక్కలో ఉండదు. బంగారు విగ్రహం నా శిల్పే చెక్కాడు, నా శిల్పి చెక్కిన విగ్రహం. దాంట్లోకి భగవంతుడు ఎలా ఉంటాడు? నేను అందుకనే దేవాలయాల్లో పూజలన్నీ నిలిపించేశాను. నేను దాన్ని నమ్మను. విగ్రహాల్లో ఉండడు దేవుడు. దేవుడికి రూపం లేదు. మీరు ఒక రూపంలో ఫిక్స్ చేసి దానికోసమే పూజలు చేసి దానికోసమే తాపత్రయపడి దానికి ఇంతంత గుళ్ళు కట్టి ఇన్ని ప్రసాదాలు చేసి ఇలా చేస్తారు. మీ భ్రమ అదంతా. విగ్రహారాధన ఒట్టి భ్రమ అని చెప్పాడు. సరే, ఈయనకి చెప్పడం వేస్ట్ ఇంకా. సరే, నేను వెళ్ళొస్తానన్నాడు. ఆయన లేచి బయలుదేరుతుంటే గోడ మీదట వరుసగా చిత్రపటాలు చాలా ఉన్నాయి. పటాలు చాలా బాగున్నాయంటే మా ఊళ్ళో ఉన్న చిత్రకారుడు చాలా అత్యద్భుతమైన వాడు. నేను చిత్రకారులను ప్రోత్సహిస్తాను. పూజారులని వాళ్ళని నేను ప్రోత్సహించను. విగ్రహారాధన చేసే వాళ్ళని నేను ప్రోత్సహించను. నేను ఇచ్చే ప్రోత్సాహం ఏంటంటే కవులు, గాయకులు, కళాకారులు, వాళ్ళ తాలూకు శక్తి, చైతన్యవంతమైన వాళ్ళ శక్తి పట్లే నాకు విశ్వాసం ఉందన్నాడు ఆయన. సరే, రాజుగారు ఇది బాగానే ఉన్నాడు చూడడానికి. ఆయన పిక్చర్ మరీ హ్యాండ్సమ్గా ఎంత బాగుందో. సరే, అక్కడ ఉన్న సేవకుడిని ఆ పటం ఒకసారి తీసి ఇవ్వమని అడిగారు. ఈయన మరి ఎంత పెద్ద మనిషి ఎవరో వచ్చాడు, ఆయన కొంచెం కేకలేసి పంపించేస్తున్నాము. ఏమి ఇచ్చింది లేదు, ఆయన తీసుకున్నది లేదు. నేను తాగను తిన్ను ఏమి తీసుకోనని చెప్పేశారు ఆయన. సరే, పటం తీసిమ్మంటున్నారు అంతే కదా అని సేవకుడికి సైగ చేశారు. తీసిచ్చాక ఆ పటం చూసి ఆ పటాన్ని సేవకుడు చెప్పారు, అరే అబ్బాయి, దీన్ని కింద పెట్టి దీని మీద ఉమ్మేసి కాలుతో తొక్కు రాజుగారి పటం మీద. అనగానే వాడు భయపడిపోయాడు. నేను అలా చేయను అన్నాడు. ఎందుకు చెయ్యవు? ఇది ఒట్టి పటం కదా, ఇది ఒట్టి పటము. రాజు చక్కగా కనిపిస్తున్నాడు చూడు ఎదురుకుండా. మీ సంస్థానాధీశుడు శుభ్రంగా ఉన్నాడు. నేను ఆయన మీద ఏం చేయమంటల్లా, పటం మీద చెయ్యి. పటం మీద ఉమ్మెయ్యి, కాలుతో తొక్కు, ఈ 2 పనులు చెయ్యి. రాజా, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, చేయించు నువ్వు అన్నాడు. ఆయనకి ఏమనాలో అర్థం కాల రాజుకి. భటుడు వైపు చూస్తే భటుడు వణికిపోతూ చేతులు అడ్డబెట్టాడు. నేను చెయ్యను, నాకు అన్నం పెట్టే ప్రభువు, నాకు అన్నం పెడతాడు, నెల తిరిగేసరికి జీతం ఇస్తాడు, నేను కొలిచే ప్రభు, తరతరాలుగా మేము ఈ ప్రభువునే కొలుస్తున్నాం. ఆయన చిత్రపటాన్ని నేను అవమానించలేను. ఈయన రాజు వైపుకు తిరిగాడు. నీ తాత పటం కింద పెడదాం, నువ్వు అవమానిస్తావా పటాన్ని? తాతని కాదు, పటాన్ని కూడా నువ్వు అవమానించవు. రాజు ఒప్పుకున్నాడు, అవును నేను అవమానించను. మరి విగ్రహాన్ని ఎందుకు కాదంట? విగ్రహంలో లేడే, ఈ పటంలో లేవే నువ్వు. పటంలో లేని నిన్ను
నువ్వు ఎదురుగుండా కనపడుతున్నా నీ చిత్రపటాన్ని కూడా అవమానించడానికి నీ దగ్గరున్న ఒక సేవకుడు ఒప్పుకోలేదు. నువ్వు నెల తిరిగితే వాడికి అన్నం పెడతావు, నువ్వు వద్దంటే ఇంకోటి పెడతాడు అన్నం. భగవంతుడు వద్దంటే నీకు ఇంకొకటి గాలిని ఇస్తాడా? ఇంకోటి ఇస్తాడా గాలి నీకు? నీకు ఆహారం, నీ 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 చెట్లకి గాలి కానీ, నీ మొక్కల్లో పళ్ళు కానీ, పువ్వులు కానీ, నీ ధాన్యం కానీ, నీ శరీర అవయవాల్లో ఒక్కదాన్ని భగవంతుడు కాదన్నా నీకు ఇంకొకటి ఇస్తాడా? ఇంకోటి ఇస్తాడు పోని, ఇవాళ రేపు ఉన్న మన సైన్స్ ప్రకారం దానికి కూడా భగవంతుడు ఒప్పుకోవాలి కదా. అటువంటి వాడిని ఎందుకు నేను అవమానిస్తాను? నువ్వు ఒక మనిషిని అవమానించడానికి, ఒక చిత్రపటాన్ని అవమానించడానికి మీరు ఒప్పుకోకపోతే భగవంతుడి ప్రతిరూపం అని భావించే విగ్రహాన్ని ఎందుకు అవమానిస్తావు నువ్వు? అతనిని మీరి నీ దగ్గర ఒక్కటి కూడా లేదు. నీ కళ్ళకి వెలుగతడే, నీ చెవులకి శబ్దం అతడే, నీ ముక్కుకి గాలి అతడే, నీ నాలికి రుచి కూడా భగవంతుడే, నీ నోట్లో మాట అది కూడా భగవంతుడే. వీటిలలో ఏ ఒకదాన్నైనా అతను వద్దంటే నువ్వు తేలేవు, తెచ్చుకోలేవు, నీకు ఎవ్వరూ ఇవ్వరు, ఆయనే ఒప్పుకోవాలి. అలాంటి ఒక నిరాకార పరంజ్యోతికి ఒక ఆకారం ఏర్పరిచి నేను పూజిస్తే దాన్ని అగౌరవపరచాలని, దాన్ని మలినపరచాలని నువ్వు భావించడం ఎంత తప్పు? ఇంతకీ నువ్వు కనపడుతుంటేనే నీ పిక్చర్కి అవమానించకూడదు, కనపడని వాడి పిక్చర్ని అవమానించచ్చా? చిన్న పటం వినాయకుడి బొమ్మ ఏదో పేపర్లో వేస్తారు, అది కూడా మనం చింపలేకపోతాం. పొయ్యిలో పెట్టుకుంటాం న్యూస్ పేపర్లు, పల్లెటూళ్ళలో పేపర్ పెట్టే కుంపట అంటించేవాడు. అది అందులో దేవుడి బొమ్మ ఉంటే అది అంటించకూడదు. దేవుడి బొమ్మ అంటిస్తావా నువ్వు? నీకు ఎక్కడి నుంచి వస్తుంది మిగిలిందంతా? నీ దగ్గర నువ్వు అనుభవిస్తున్న ఈ ప్రపంచం ఏది నీది కాదు, దాన్ని దేన్ని నువ్వు చేయలేదు. నిన్ను కూడా భగవంతుడే చేశాడు, అనుభవించడానికి ఈ ప్రపంచాన్ని నీ కోసం ఇచ్చాడు. అతన్ని గౌరవించాలంటే ఈ అనుభవిస్తున్న ప్రపంచానికి మర్యాద ఇవ్వాలి. అతని ద్వారా ఏ విధానం అయితే వచ్చిందో దాన్ని నువ్వు గౌరవించాలి, ముందుకు తీసుకెళ్ళాలి. అతన్ని గౌరవించే విధానం నీ దగ్గర ఒక్క చిన్నదున్నా దాన్ని పూర్తి స్థాయిలో చేసి తీరాలి. ఆయన్ని గౌరవించటమే విగ్రహారాధన. దాన్ని చెయ్యాలి. దాన్ని చేయకపోతే నీకే లేదు గౌరవం. నువ్వు పీల్చే గాలి పట్ల లేనట్టు వదిలేయి, మానేసేయి పీల్చటం, మానే. నువ్వు అది మానేస్తే ఇది కూడా మానేయాలి. నువ్వు మానగలవా? గాలి పీల్చడం మానేసిన మరుక్షణం నువ్వేమవుతావు? ఇక్కడ ఉండవే, నీ పటం కూడా అప్పుడు పైకెక్కుతుంది. కాబట్టి విగ్రహారాధనని ఎంత బాగా సమర్థించారంటే, ఎంత పరమాద్భుతమైన కథ. అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. ఎలా చెప్పారు ఇంత భావం? ఒక వ్యక్తి ఇంకొక కొంతమందిని మార్చగలిగాడంటే ఎంత ప్రగాఢమైన విశ్వాసం ఉంటే మనం మార్చగలుగుతాం. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాడు. ఇప్పటికీ మనం వివేకానందని గుర్తుపెట్టుకున్నామంటే ఆ పిక్చర్ చూడంగానే మనకు ఒక ఉద్వేగం, ఒక ఉత్తేజం కలుగుతుందంటే ఎంత అత్యద్భుతమైన వ్యవహారం, ఎంత అత్యద్భుతమైన విషయం చెప్పారు. ప్రతి మాట ముత్యమే రమ్మగారు, ప్రతి మాట ముత్యమే, ప్రతిదీ శిరోధార్యం, ప్రతి మాట నెత్తి మీద పెట్టుకుని తీరాలి. మనం వివేకానందుల్ని కనుక అనుసరించి ముందుకెళ్తే యువత బాగుపడుతుంది. మనం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, కాలాన్ని వృధా చేయకూడదనే వ్యవహారం, ఆ మాటలు కూడా చాలా అత్యద్భుతంగా చెప్తారు. వీలు వెంబడి ఇంకొకటి రెండు కథలు చెప్పుకోవచ్చు. అద్భుతంగా ఉందండి. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అదే చూడండి, సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.